ఏం లేదండి, ఇది చిన్న గెట్ రెడీ విత్ మీ. ఎక్కడికి వెళ్తున్నామని కూడా మీకు చెప్తాను. రెడీ అయ్యి ఈరోజు అయితే స్కూల్స్కి మా హస్బెండ్ ఆఫీస్కి హాలిడే అయితే పెట్టేశారు. నాకు చిన్న వర్క్ ఉంది అందువల్ల. అయితే మీకు ఒక టిప్ కూడా చెప్తానండి. మనం డీటాంగిల్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇలా పైనుంచి కాకుండా 2 పార్టిషన్స్ తీసుకొని ఇలా కింద నుంచి కోంబింగ్ చేస్తే ఈజీగా ఎంత చిక్కైనా ఊడిపోతుంది వితౌట్ హెయిర్ ఫాల్ లేకుండా. నెక్స్ట్ అయితే నేను సింపుల్గా ఒక చిన్న హెయిర్ స్టైల్ అయితే వేసేసుకున్నానండి. ఇలా హెయిర్ స్టైల్ వేసేసుకొని నెక్స్ట్ ఫేస్కి మాయిశ్చరైజర్, ఇయర్ రింగ్స్, కళ్ళకి కాజల్ అండి. ఈ కాజల్ నేనేంటంటే స్మజ్ అవ్వదు అందుకని యూజ్ చేస్తాను. ఈ కాజల్ పెట్టేసుకున్న తర్వాత కన్సీలర్ పెట్టుకున్నానండి ఐ కింద, ఎందుకంటే కొంచెం డార్క్ సర్కిల్స్ లాగా ఉన్నాయి అది కవర్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఉండి లిప్ బామ్ పెట్టేసుకున్నాను. పెట్టుకొని హ్యాండ్స్కి, లెగ్స్కి మాయిశ్చరైజర్ పెట్టేసుకొని నెక్స్ట్ ఇలా బ్యాంగిల్స్ ఒక్కొక్కటి వేసేసుకొని ఇంకా బయటకైతే బయలుదేరిపోయామండి. అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పేసి మా హస్బెండ్ తిడుతూ ఉన్నారనమాట. కానీ మీకోసం ఏంటంటే ఒక చిన్న గెట్ రెడీ విత్ మీ అయితే చేసేసాను. మేము ఎక్కడికి వెళ్తున్నామో అని అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, నా పాత మొబైల్ అయితే మిస్ అయిపోయింది విత్ సిమ్తో. దానివల్ల ఏంటంటే నాకు ఏదైనా ఆధార్కి ఏమైనా సంబంధించి చేయించుకోవాలన్నా కూడా పాత నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి ఓటీపీలు వెళ్తాయి. దానివల్ల నాకు ఇబ్బంది అవుతుందని మొబైల్ నెంబర్ మార్పించుకోవడానికి అయితే ఆధార్ అప్డేట్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. ఇది ఎక్కడుంది అని అంటే స్వర్ణ జయంతి అమీర్పేట అండి, కమర్షియల్ బిల్డింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మైత్రివనం పక్కన పిల్లర్ నెంబర్ 1046 స్ట్రైట్గానే ఉంటుందండి ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో 6th ఫ్లోర్లో ఆధార్ అప్డేట్ అయితే చేస్తారు. కాకపోతే మేము వెళ్ళిన పని అయితే అవ్వలేదండి, ఎందుకంటే మేము చాలా లేట్గా వెళ్ళాము. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే టోకన్స్ మార్నింగ్ 7:30 నుంచి ఇస్తారంట. మాకు అది కరెక్ట్గా తెలియకపోవడం వల్ల మేము 9:30కి అయితే వెళ్ళాము. అప్పుడే వాళ్ళు టోకన్స్ కూడా ఇవ్వడం ఆపేశారు. ఇప్పుడు ఇంకా ఈ పని కాదని చెప్పేసి మళ్ళీ అయితే తిరిగి అయితే వచ్చేసామండి. మీకు ఎవరికైనా ఇలాంటి ఆధార్ అప్డేట్స్ అయితే ఉంటే ఖచ్చితంగా మీరు మార్నింగే వెళ్ళి 7:30కి అలా వెళ్ళి టోకన్స్ అయితే తీసుకోండి. అప్పుడు మీ వర్క్ అయితే వెళ్ళిన పని అయితే అవుతుంది. లేదంటే మాలానే వెనక్కి తిరిగి అయితే వస్తారు పని కాకుండా. మేము ఈరోజు ఇంట్లో ఉన్నందుకు ఈ పని అయితే అవ్వలేదండి. ఏం చేస్తాం, మనకు కరెక్ట్గా తెలియదు కదా, ఏదైనా వెళ్తేనే మనకు తెలుస్తుంది కదా. మీరైతే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.